P4 కార్యక్రమం ప్రారంభమై 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని సాయి ఆరామంలో P4 వార్షికోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన P4 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఐఏఎస్, పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమాజానికి విశేష సేవలందించిన మార్గదర్శులకు, అండగా నిలిచిన బంగారు కుటుంబాలకు ప్రశంసా పత్రాలను అందజేసి వారిని గౌరవించారు. కుటుంబం మంచిగా నిలుస్తుంది అని ఒక గొప్ప ఆలోచన ఆయన కలిగింది కాబట్టి ఇవాళ మనం చూస్తున్న 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, మహిళలకి ఫ్రీ బస్ సర్వీసెస్ కానీ, లేదంటే తల్లికి వందనం పేరుతో ప్రతి మహిళకి తనకి ఎంతమంది పిల్లలున్నా చదివించుకునే అవకాశం మన రాష్ట్రం మాత్రమే ఇస్తుంది. మన కూటమి ప్రభుత్వం అని వాళ్ళ గర్వంగా చెప్పుకునే రోజు మన సీఎం గారు మనల్ని తీసుకెళ్తున్నారు అదే దిశలో. ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి బిడ్డ చదువుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తూ మంచి ఫ్యాకల్టీని తీసుకొస్తూ మనం చూసాం 15,381 టీచర్ పోస్టులు డిఎస్సి ద్వారా భర్తీ చేయడం, ప్లస్ బయటికి వస్తున్న పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్తో పాటు స్కూల్లో మంచి ఎడ్యుకేషన్తో పాటు పేరెంట్స్ని కూడా దానిలో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఏర్పాటు చేయడము, ఇంకా ప్రతి నెల వాళ్ళ పిల్లల ఎదుగుదల పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు మన గవర్నమెంట్లో వాళ్ళు. అంత డీటెయిల్గా పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళ హైట్ వెయిట్ ఎలా ఉంది, వాళ్ళకి పోషణ మంచి జరుగుతుందా లేదా, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, కరికులం ఎలా ఉంది అని ఇంత మైక్రో లెవెల్లో ఆలోచించి చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే మనది అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సో 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ వస్తుందా రాదా అనే దాంట్లో ఇవన్నీ ఒకసారి మనం రోజువారీ ప్రభుత్వం చేసే పనులు ఒక్కసారి మనం ఆలోచించి చూసుకుంటే సరిపోతుంది. 2047 రీచ్ అవుతామా, ఇంకా ముందు ఎక్సెల్ అవుతామా అనేది మనకే తెలుస్తుంది. సో ఇందులో భాగంగా ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ సీఎం గారు తీసుకున్నది ఏమంటే జీరో పావర్టీ అనేది ఒకటి. దానికోసమే P4 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పాటు ప్రతి ఒక్కరిని ఈ ఎకనామిక్ ఫైనాన్షియల్ డిస్పారిటీ, రిచ్ అండ్ పువర్ మధ్యన ఆ డిస్పారిటీ ఉండకూడదు, అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, అందరూ లైఫ్స్ హ్యాపీగా ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ మన ఆంధ్రప్రదేశ్లో పెంచాలి అనే ఉద్దేశంతో పెన్షన్లు ఒకటి చేస్తున్నారు. దాంతోపాటు ఈ P4 అనేది అంటే ఫస్ట్ టాప్ 10%లో ఉండే ఎకనామిక్లీ స్టేబుల్ ఫ్యామిలీస్ బిలో లాస్ట్ 20%లో ఉండే ఫ్యామిలీస్ని అప్లిఫ్ట్ చేయడానికి చేస్తున్న ఒక మంచి ప్రణాళిక అనే చెప్పుకోవచ్చు ఈ P4 కార్యక్రమం. చేసినటువంటి మార్గదర్శి బంగారు కుటుంబాలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. సో గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే తీసుకున్నటువంటి ఒక చాలా గొప్ప నిర్ణయం ఈ P4 కార్యక్రమం. గతంలో జన్మభూమి కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు మాత్రమే, అంటే ఎక్కడైనా అవుట్ సైడ్ సెటిల్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఆ ఊరిని అభివృద్ధి చేయడానికి మనం ఒక స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ అనే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ నుంచి ఏదైనా విలేజ్కి హాస్పిటల్స్ కానీ స్కూల్స్కి డెవలప్మెంట్కి ఉండేది కార్యక్రమం. కానీ ఇప్పుడు P4లో 4 P'లు ఉన్నాయి. మనకి అందరికీ తెలుసు, రోడ్లు బాగు చేయాలంటే మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే కార్యక్రమం ద్వారా ముందు రోడ్డు ప్రైవేట్ వ్యక్తి తన డబ్బులతో రోడ్డు వేస్తాడు, తర్వాత దాన్ని టోల్ వసూలు చేసి ఆ రోడ్ని తర్వాత 15 ఏళ్ళ తర్వాత అది గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అది మామూలుగా PPP మోడల్ అంటారు. కానీ P4లో ఏంటంటే పీపుల్ అంటే ప్రజలు కూడా డెవలప్ అవ్వాలి, అంటే మౌలిక వసతులే కాకుండా ప్రజలు కూడా సర్వతోముఖ అభివృద్ధి చెందాలి, అంటే ప్రజల భాగస్వామ్యం కూడా కావాలి. అంటే ప్రజల భాగస్వామ్యంలో ఉన్న వినూత్నత ఏంటంటే ప్రజల్లో
కొంత ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు తన తోటి అంటే కొంచెం పేద స్థితిలో ఉన్న వాళ్ళు అవసరం ఉన్న ప్రజల్ని గుర్తించి వారికి ప్రజలు ఇంకొక ప్రజలకి హెల్ప్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని దీంట్లో జోడించడం జరిగింది. దాన్ని P4 అని మనం కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇది 1 year అయింది మన జిల్లాలో. మన జిల్లాలో 40,000 మంది బంగారు కుటుంబాలు ఉంటే అందులో 21,000 మందికి ఈ రోజు వరకు ఒక 4,300 మంది మార్గదర్శకులు దత్తత తీసుకోవడం జరిగింది. ఇంకా ఒక 49% ఇంకా పెండింగ్ ఉంది. అంటే ఇంకా బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవాల్సి ఉంది. ఇది చాలా సులువుగా ఎవరన్నా కూడా ఆ P4 వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన మండలం, కావాల్సిన గ్రామం, అంటే ఒక నిరుపేదైన మహిళ కావచ్చు, లేదంటే వృద్ధురాలైనటువంటి మహిళ కావచ్చు, లేదంటే ఒక ఏదైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్ కావచ్చు, ఎవరినైనా సరే మీరు అందులో లాగిన్ అయ్యి మీరు దత్తత తీసుకోవచ్చు. ఒకవేళ మీకు దత్తత తీసుకున్న తర్వాత మీరు పని చేయకపోయినా నష్టం లేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అందులోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక మన జిల్లాకు వస్తే మన జిల్లాలో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యేస్ దీన్ని చాలా బాగా లీడ్ చేస్తున్నారు. ఇందాకే మన పల్లె రఘునాథ్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు అంటే ప్రత్యక్షంగాని పరోక్షంగాని 4,217 కుటుంబాలకి వారు ఇప్పటి వరకు హెల్ప్ చేస్తారని చెప్పారు. అలాగే మేడం గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కంపెనీ వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే గారితో పని ఉన్నా కూడా వాళ్ళని కూడా ప్రోత్సహించి మన ఊరి కోసం కానీ గ్రామ ప్రజల కోసం కానీ వాళ్ళని ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు చేయడానికి RO ప్లాంట్స్ కానీ బెడ్ సీట్స్ కానీ ఇలాంటివి కూడా ప్రోత్సహిస్తున్నారు. సో మేడం గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన పెనుగొండ నియోజకవర్గంలో SRR చారిటబుల్ ట్రస్ట్ మన BC సంక్షేమ శాఖ మంత్రి గారు ఉన్నారు, సరితా మేడం గారు. సో వారు కూడా వారి ట్రస్ట్ ద్వారా ఒక 1,617 ఫ్యామిలీస్ ఇప్పటి వరకు అడాప్ట్ చేసుకొని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. RO ప్లాంట్స్, బస్ షెల్టర్స్, ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గంలో మన గౌరవనీయులైనటువంటి హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు 2,000 మంది గర్ల్స్కి అంటే 9th, 8th, 10th క్లాస్ చదువుతున్న పిల్లలకి సైకిల్స్ బహుకరించడం జరిగింది ఫ్రీగా. సో అది కూడా ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు ప్రతి ఏడాది కూడా బాగా చదివేటువంటి పిల్లలకి పూర్తి ఖర్చులతోటి అంటే ఒక 5గురుగా 26 పిల్లలకి అంటే స్టూడెంట్స్కి ఫ్రీగా IAS కోచింగ్ కూడా ఇస్తున్నారు. అంటే వాళ్ళు సివిల్స్కి వెళ్తారంటే సివిల్స్కి అలాగా చాలా మంచిగా అంటే చదువు మీద ఆయనకున్నటువంటి అభిలాష వ్యక్తం అవుతుంది. సో అందుకే వారిని కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లా తరఫు నుంచి. సో అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొంతమంది ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు పేరెంట్స్. సో ఎవరైనా పిల్లలు సివిల్స్కి వెళ్ళాలనుకున్నా లేదా Group 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా లక్ష్మయ్య స్టడీ సర్కిల్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి చదివించడానికి రెడీగా ఉన్నారు. అది తిరుపతిలో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పేదవాళ్ళైనటువంటి తల్లిదండ్రులు అలాంటి పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఈ జిల్లాలో ఈవెన్ మడకసిర అలాగే హిందూపూర్ ఇలా ప్రతి చోట కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరూ కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఉదాహరణకి హాస్టల్స్ అన్నిటి కూడా రిపేర్స్ చేయించాలని చెప్పి హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో మేము అన్ని హాస్టల్స్కి కూడా బర్జర్ కంపెనీ ఇంకా మెనీ కంపెనీస్ తోటి ఈవెన్ కెనరా బ్యాంక్ కూడా మాకు స్పాన్సర్ చేశారు. సో అన్ని హాస్టల్స్లో కూడా RO ప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది. అండ్ బర్జర్ పెయింట్స్ ద్వారా స్కూల్కి అంటే గతంలో అది పాత అంటే ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం కట్టిన బిల్డింగ్ కూడా ఇప్పుడు కొత్త బిల్డింగ్ లాగా తయారైంది. సో దానికి కారణం ఏంటంటే ఇలా కంపెనీస్ ద్వారా మేము ప్రోత్సహించి వాళ్ళని కూడా హాస్టల్ రిపేర్స్ బేసిక్ ఫెసిలిటీస్ని ఇంప్రూవైజ్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి కూడా మర్చిపోయాను, ఇప్పుడు సత్సాయి ట్రస్ట్ నుంచి ఇప్పుడే నటరాజ్ గారు వచ్చారు, అక్యుపంచర్. అదేవిధంగా గుణరంజన్ గారు ఈజ్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. సత్సాయి ట్రస్ట్ నుంచి పాలియేటివ్ కేర్ యూనిట్ మన జిల్లాలో ఉంది. అది సత్సాయి మన పుట్టపర్తి వెస్ట్ గేట్ పక్కనే ఉంది. నేను ఇటీవల చూడడం జరిగింది. అంటే వారికి క్యాన్సర్ చివరి దశలో ఉన్నవాళ్ళు, లేదంటే లివర్ సంబంధించిన బాగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు, అంటే సివియర్ పెయిన్ ఉండి చాలా వయసు పైబడిన వాళ్ళందరికీ కూడా ఈవెన్ తల్లిదండ్రులు అంత బాగా పిల్లలు అంత బాగా చూస్తారో లేదో తెలియదు, కానీ ఆ పాలియేటివ్ కేర్ యూనిట్స్లో మాత్రం వారికి మెడికల్ కేర్ ఉంటుంది, వారికి భోజనం పెట్టడం జరుగుతుంది, వారికి వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఒక 5
5 స్టార్ హోటల్లో వారికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఐ పే మై హంబుల్ రెస్పెక్ట్స్ టు గుణశేఖర్ గుణరాజన్ టీమ్. సో ఇలాగా ప్రతి ఒక్కరు సైలెంట్గా కొంతమంది వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళందరినీ చూసి మనం స్ఫూర్తి పొంది, అంటే లాస్ట్ టైం సీఎం గారు మాకు చెప్పినప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఇందులో చెప్పారు కదా, అంటే అందరూ ఏంటంటే P4 అంటే కేవలం డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు అశ్విని గారు అంటే ఆవిడకి డబ్బులు ఇచ్చేస్తే కాదు, అట్లీస్ట్ ఆవిడ యొక్క బాధ విని అట్లీస్ట్ మనకు చేతనైనంత సహాయం, అంటే వాళ్ళ పిల్లవాడికి ఒక స్కూల్లో మంచి స్కూల్లో అడ్మిషన్ ఇప్పించగలిగిన, లేదంటే ఈ పలానా లోన్ నీకు వస్తుంది నువ్వు అప్లై చేసుకుంటే అని లోన్ అప్లై చేయించిన, లేదంటే మేము ఒక గ్రూప్లో మేమందరం ఒక చోట పనికి వెళ్తున్నాం, అక్కడ బాగానే ఇస్తున్నారు, మీరు కూడా ఆవిడని రిఫరెన్స్ చేసిన, ఇలాగా ఒకరు అంటే మాట సహాయం కానీ లేదంటే నాలెడ్జ్ సపోర్ట్ కానీ ఎలాంటి సహాయం చేసినా ఆ కుటుంబం కనుక కొంచెం ఆర్థికంగా సామాజికంగా ఎదిగినట్లయితే అది కూడా మనకి మంచిదే. సో అన్ని డబ్బులతోటే కాదు, కొంచెం మనం టైం వెచ్చించినా కూడా అది గొప్ప విషయం. ఒక మున్సిపల్ వర్కర్ ఒక వృద్ధురాలైనటువంటి అంటే ఒంటరి మహిళని చూసిన సంఘటన కూడా మాకు వీడియో క్లిప్పింగ్ చూపించారు. అంటే ఏదో డబ్బులు ఉన్న వాళ్ళే చేయాలని ఏం లేదు. సో ఎవరన్నా చేయొచ్చు, మార్గదర్శి కావచ్చు, మనసు ఉండాలంటే, మనసు ఉంటే ఎవరన్నా అవ్వచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరికైనా మీరు హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ చేసేది రికార్డ్ అవ్వాలి. కాబట్టి మా సచివాలయం కానీ సచివాలయంలోకి వెళ్తే వాళ్ళే మిమ్మల్ని నమోదు చేస్తారు. ఇందాక ఎవరో చెప్పారు, మేడం గారు చెప్పారు, అది డబ్బులు కాదు, 500, 1000 కూడా కాదు, మీరు రూపాయి కూడా ఇవ్వకుండా కూడా మీరు మార్గదర్శిగా నమోదు అవ్వచ్చు. సో దానికి ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. అండ్ అలాగే స్వింగ్ మిషన్స్ ఇచ్చారు, ఇందాక లక్ష్మి అని చెప్పారు, అది ఈవెన్ అన్ని ఉచితంగా ఇచ్చినా కూడా దాని విలువ తెలియదు. కాబట్టి ఎవరైనా ఇక్కడ మహిళలు కూడా ఈవెన్ ట్రైనింగ్ అయ్యి కుట్టు మిషన్లు కావాలన్నా కూడా మీకు అది కూడా మనం ఒక 100 మెంబర్స్కి ఉమెన్స్కి కొంచెం సబ్సిడీతో అంటే 50% సబ్సిడీ తోటి మిషన్స్ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. సో ఒక 100 మంది మహిళలకి DRDA తరఫు నుంచి అది కూడా. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.